మూసీ సుందరీకరణ పేరుతో రేవంత్ రెడ్డి రియల్ ఎస్టేట్ దోపిడీ చేస్తున్నారని మాజీ మంత్రి హరీష్ రావు ఆరోపించారు. హైదరాబాద్లో మూసీ రివర్ ఫ్రంట్ ప్రాజెక్టు పేరుతో ఇండ్లు కోల్పోతున్న మధు పార్క్ అపార్ట్మెంట్ బాధిత కుటుంబాలను హరీష్ రావు పరామర్శించారు. మూసీ సుందరీకరణపై ప్రభుత్వానికి సరైన ప్రణాళిక లేదని విమర్శించారు. మూసీ సుందరీకరణ పేరుతో పేదల భూముల్ని బడాబాబులకు అప్పగించడానికి సీఎం కుట్ర పన్నారని అన్నారు. మూసీ సుందరీకరణ కోసం అపార్ట్మెంట్ వాసులకు నోటీసులు ఇవ్వడాన్ని తప్పుపట్టిన హరీష్ రావు వారి న్యాయ పోరాటంలో అండగా ఉంటామని హామీ ఇచ్చారు. బాధ కలిగేది ఏంటంటే ఈ కాంగ్రెస్ పార్టీకి ప్రభుత్వానికి మూసీ రిజర్వేషన్ మీద ఒక పాలసీ లేదు, ఒక విధానం లేదు, పూటకొక తీరుగా వ్యవహరిస్తా ఉన్నారు. అసలు రేవంత్ రెడ్డి ఏం చేసినా దాని వెనుక రియల్ ఎస్టేట్ వ్యాపారం ఉంటుంది. ఆయన వేసే ప్రతి అడుగులో భూముల పంచాయతీలే ఉంటాయి, రియల్ ఎస్టేటే ఉంటది. ఈ రోజు మూసీ సుందరీకరణ పేరిట ఇవన్నీ ఇండ్లు కూల్చి మీ అందరి భూములు లాక్కొని ఇక్కడ మళ్ళా బడా బడా కార్పొరేట్లకు, ఓ అంబానీకో అదానీకో ఒక మెగా కృష్ణారెడ్డికో ఈ భూములు కట్టబెట్టేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. అగైన్ రియల్ ఎస్టేట్. ఈ 2.5 సంవత్సరాల రేవంత్ పాలనలో హైదరాబాద్ లో ఒక్క ఇల్లు పేదలకు కట్టింది లేదు. కూల్చిన బతుకులు ఉన్నాయి, కూల్చిన ఇండ్లు ఉన్నాయి తప్ప ఒక్క ఇల్లు కట్టలేదు. మనం రేపు లీగల్ గా పోరాడదాం, న్యాయపరంగా మీకు అండగా ఉంటాం, క్షేత్రస్థాయిలో మీ పోరాటానికి అండగా ఉంటాం.